జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి వెళ్ళి టీడీపీ వాళ్ళ చేతిలో హత్యకు గురి కాబడిన వైసీపీ నేత కురుబ లింగమయ్యను వాళ్ళ కుటుంబాన్ని లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈవెన్ నిన్న సాయంత్రం కూడా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత గారు మేడం గారు చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ వెనక్కి పంపించగలం, మేము మాకు ఆ దమ్ము ధైర్యం ఉన్నాయి, మేము ఆయన్ను వచ్చిన హెలికాప్టర్లను దిగకుండా వెనక్కి పంపించగలమని చెప్పి అన్నారు. తీరా దానికి తగ్గట్టు పోలీసులు ఎక్కడ వైసీపీ శ్రేణులను రోడ్ల మీద ఆపే ప్రయత్నం చేశారు, కానీ జన సునామీ కనిపించింది. అండ్ ఆయన హెలికాప్టర్ దిగే దగ్గర ఆ జనం, అసలు పొలాలలో పరిగెత్తుతున్న జనం, ఆయన కారు దిగి ఇంట్లోకి వెళ్ళాలి అన్న అడుగు తీసి అడుగు వేయలేనంత జనం, ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసులందరినీ ఇంటి దగ్గర పెట్టేశారు. ఆ పోలీసుల వల్ల కూడా కాక పోలీసులను తొక్కుకొని కానీ జనం వెళ్ళిపోయే పరిస్థితుల్లో తక్కువ మంది పోలీసులు ఉన్నారు. ఈ విజువల్ చూస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారినైనా సునీత మేడం గారు మేము ఖచ్చితంగా అసలు హెలికాప్టర్ నుంచి అడుగ్గానే కిందకి పెట్టకుండా ఆపే దమ్ము మాకుంది అని చెప్పింది. ఇటువంటి మనిషిని ఆపగలుగుతారా, ఆపితే అసలు ఆపే ఆలోచన చేయగలుగుతారా అని చెప్పి అనిపించింది. మేడం ఆపగలము, మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది అన్నారు, కానీ ఇటువంటి మనిషిని ఏడు ఆపగలుగుతారు? అసలు ఆ జనం ఏంటి? చివరికి ఆ హెలికాప్టర్ ఏమంటారు ఆ విండ్షీల్డ్ కానీ ఇరగొట్టేసి పోయి ఆడ సరిగ్గా బందోబస్తు లేక జనాలు దాని మీద పడి ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు జగన్ ఎక్కడో ఉంటే ఎక్కడో దూరంగా కనిపిస్తారేమని చెప్పి గాల్లో ఎగిరి చేతులు ఇలా పెడుతున్న జనాన్ని చూస్తూ ఉంటే, రెండు చేతులు పెట్టి డ్యాన్సులు చేస్తున్న జనాన్ని, పొలాల్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్న జనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తూ వాళ్ళని నెట్టుకొని పోతున్న జనాన్ని ఇంత ఉరకలెత్తుతున్నారు ఈ జనం. వీళ్ళని చూస్తే, ఆ విజువల్ చూస్తే ఇటువంటి మనిషినేనా అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలుగుతారా? మేడం చెప్పినట్లు మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది, ఆపగలమంటే కనీసం అంటే ఆలోచన చేయగలుగుతారా? ఇదేం జనం, అవేం కథ, అన్ని ఆంక్షల మధ్య జనం. బాబోయ్, ఇంత ఫ్లో